ఉత్తరాంధ్ర జిల్లాలో సంక్రాంతి పర్వదినం వచ్చిందంటే కొత్త బట్టలు పిండి వంటలే కాదు, ఇంటికొక పొట్టేలు తెగాల్సిందే. పెద్ద పండుగ తర్వాత వచ్చే కనుమ రోజు మాత్రం ఎంత ఖరీదైన కొని ఇంటిలిపాది ఆడపిల్లలు వస్తుంటారు. అదేవిధంగా పల్లెల్లో పండగ వాతావరణం రావాలంటే ఇంటికొక పొట్టేలు తెగాలన్నటువంటి ఒక పాత నానుడు మాత్రం తూచా తప్పకుండా ఆచరించే పరిస్థితులు నెలకొని ఉంటాయి. చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రోజుకొక వారపు సంత ఉంటుంది. ఈరోజు మంగళవారం కావడంతో కొల్లివలస సంతకు మాత్రం సంతంతా కూడాను పూర్తిగా పొట్టేళ్ళు మేకపోతుల అమ్మకాలనే బిజీగా ఉన్నట్టు మనకు స్పష్టం అవుతున్నాయి. సాధారణ రోజుల్లో అయితే అన్నీ కూడా కొనుక్కునేందుకు సుముఖ చూపుతుంటారు. సంక్రాంతి పర్వదినం కావడంతో మాత్రం పొట్టేళ్ళు కొనేందుకు పెద్ద మొత్తంలో పరిసర ప్రాంత గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా వస్తారు, ఆడపిల్లలు వస్తుంటారు. వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుమ రోజు వారికి విందైనటువంటి భోజనం పెట్టాలి. ఇది పరంపరగా కొనసాగుతుంది. ఎంత లేని వారైనా కూడా ఆ ఇంటికి ఒక గొర్రెపోతు అంటే మినిమం ఒకటి నుండి కనీసం 4-5 పొట్టేళ్ళు కూడా తెగే పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే అమ్మేందుకు వచ్చినటువంటి పొట్టేళ్ళు అందరూ కూడా ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కటి 20 నుండి 25 కేజీల వరకు ఉంటుంది. వీటి తాలూకు ధర ఏ మేరకు ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం వీటిని అమ్మకాలకు పెట్టారు. కొనేందుకు రైతులు మాత్రం పెద్ద మొత్తంలో వచ్చారనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. సంతంతా కూడాను పొట్టేళ్ళు మేకపోతులు అమ్మకం వైపే చూస్తున్నారంటే ఈ పొట్టేళ్ళు కొనుగోలు చేసేందుకు రైతులు ఎంతగా సుముఖ చూపుతారు. మంగళవారం కావడంతో మాత్రం ఈరోజు కొల్లివాళ్ళ సంతంతా కూడాను పొట్టేళ్ళు అదేవిధంగా మేకపోతులు కొనుగోలుతో సందడిగా ఉంటుంది. సంక్రాంతి ముందు వచ్చినటువంటి ఈ వారంలో వీటికి మాత్రం బాగా గిరాకీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడాను పొట్టేలు తెగిందే పండగ కనుమ జరిగే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎలా ఉన్నాయండి వీటి రేట్లు? 20,000 18,000 ఆ రేంజ్లో ఉంటాయి సార్. అంటే సంక్రాంతి వస్తుంది కదా, కంపల్సరీగా వీటిని ఇంటి ఒకళ్ళు కూడా కొనే పరిస్థితి ఉంటుంది కదా. పండగ అంటే పండుగ జరుపుకోవాలి కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఒక్కొక్క గురిపోతు కొంటుంటారు. అంటే పండగ అంటే పిండి వంటలు కొత్త బట్టలు ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆడపిల్ల అందరూ వస్తుంటారు కదా, అందుకని కంపల్సరీగా ఎంత లేని వారైనా గొరిపోతు కొనే పరిస్థితి ఉంటుంది కదా సార్. అది పండగ అంటే జరుపుకుంటారు కదా, కంపల్సరీగా ఉంటారు. అంటే సాధారణ రోజుల్లో కంటే పండగ పర్వదినాన కనుమ రోజు కంపల్సరీగా ఎంత లేని వారైనా కూడా గొరిపోతులు కానీ వారి స్తోమత కంపల్సరీ కొనుక్కుంటారు కదా. పండగ జరుపుకోవడానికి అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, పండగ జరుపుకుంటారు. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో దీనికి అంత ప్రాధాన్యత ఉందా కనుమకి ఆ గొరిపోతుకి? ఉన్నది సార్, బాగా కొంటారు. అది చూస్తే కనుక ఎటువంటి లేని వారైనా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వీటిని కొనుగోలు చేస్తారు. ఎలా ఉంటాయి ఈసారి రేట్లు? ఎలా ఉన్నాయి? రేట్లు బాగున్నాయి. 19, 20 బాగడం అంటే ఎలాంటి బాగోడు అంటే ఎక్కువ ధరలు పలుకుతాయి. కేజీ ఏ రేంజ్ పడుతుంది? 900 పడుతుంది. 900 పడుతుంది కేజీ. అంటే అంత 900 అంటే గొరిపోతుగా కొంటారు కదా, దాని ప్రకారం రేట్ ఎలా నిర్ధారిస్తారు? రేట్ అంతే పడుతుంది. 900 పడుతుంది. 9,000 పడుతుంది. అంటే సాధారణంగా ఒక 15-20 కేజీలు కావాలి గొరిపోతు కావాలంటే ఎంత ఉంటుంది? 18,000 పడుతుంది సార్. 18 అంటే 20 కేజీలు 18,000 అంటే 900 పడుతుంది సార్. అది చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎంత ఇచ్చానే కొనాలన్నటువంటి రైతుల తాలూకు ఉత్సుకత నేపథ్యంలో అమ్మేవారు కూడాను మినిమం కిలో 1000 రూపాయలు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ అమ్మేందుకు కూడా రావడం జరిగింది. చూస్తే ఈ పొట్టేలు అమ్మక ఏ రేట్లు ఉన్నాయి? ఇప్పుడు ఈసారి బాగా పంట కలిసి వచ్చింది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి తాలూకు సంఖ్య ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. ఎలా అనిపిస్తుంది ఈ సంత ఈరోజు అందరు కొనుగోలు అయితే కొనుక్కున్న వాళ్ళకి బాగుందండి. సరుకు ఎక్కువ వచ్చింది. 25 కేజీల పొట్టేలు 18,000 దొరుకుతుంది. అంటే సంక్రాంతి అంటే కంపల్సరీగా పొట్టేళ్ళు కొనాలి అన్నటువంటి ఉత్సుకత ఇంతమంది కొనుగోలుదారులు వచ్చారా? కొనుగోలుదారులు అయితే ఎక్కువ వచ్చారు. పిండి వంటలే కాకుండా ప్రతి ఇంటికి పొట్టేలు కోయడం జరుగుతుంది సంక్రాంతికి. అందువల్ల చాలా ఎక్కువ మంది ఎక్కువ మొత్తానే వచ్చారు. సరే గొర్రెపోతులు కూడా చాలా పొట్టేలు ఎక్కువ వచ్చాయి. ఇందులో నాటు గొర్రెపోతులు అదేవిధంగా కంపెనీ ఉంటారు. దానికి దీనికి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? వ్యత్యాసం ఏముండదండి, కాకపోతే అవి ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు. మన నాటుదైతే ఎక్కువ రోజులు తినడానికి కూడా సంక్రాంతి అనేసరికి ఆడపిల్లలు అందరూ వస్తారు కాబట్టి 3 రోజులు 4 రోజులు తినడానికి నాటుది పనికి వస్తుంది. హైబ్రిడ్ అయితే అలా పనికిరాదు. దానికి దీనికి రేట్ ఎంత వ్యత్యాసం? రేటు వ్యత్యాసం అయితే దానికి దీనికి కేజీ మొత్తంలో ఇదైతే 1000 రూపాయలు పడిపోతుంది నాటుది. అదైతే 900, 850 పడుతుంది. నిజంగా పెంపుడు గొరిపోతుకైతే మాత్రం ధర బాగా ఉంటుంది. ఎందుకంటే అది 4 రోజులు ఇంట్లో ఉంచుకునేందుకు కూడా దోహదపడుతుందని చెప్పేసి ఎక్కువగా మక్కువ చూపినవారు. అది ఎందుకంటే ఫారం గొరిపోతులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కోళ్ళకి మాత్రమే ఫారాలు ఉండి ఈరోజు గొరిపోతులకు కూడాను ఫారాలు వచ్చినాయి. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో మటన్ దిగుబడి వస్తుందన్న ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే అవి కూడా ఉన్నాయి. వాటి ధర అయితే వాటికి వీటికి కొంత వ్యత్యాసం ఉంది. ప్రతిసారి కొల్లివాళ్ళ సంతలో ఈసారి మాత్రం సంతంతా వెలవెలబోతుల్లో కూడా గొరిపోతులు పొట్టేలు కొనేందుకు మాత్రం చాలామంది వచ్చినటువంటి
ఎందుకు ఈ పరిస్థితి? ఎంతైనా కొనాలి, ఎందుకంటే కొత్త పండుగ సంక్రాంతి అనగా కొత్త అల్లుళ్ళు ఆడపిల్లలు అందరినీ పిలుపులు చేసుకుంటాం కాబట్టి ఎంతైనా కొందామని వచ్చాం. మరి ఏమాత్రం ధర పలుకుతుంది? చూస్తే గతంలో కంటే ఎక్కువ పొట్టేళ్ళు వచ్చినట్టున్నాయి. ఎన్ని వచ్చినా కూడా ఎంత రేట్ అయినా కూడా కొనాలి, ఎందుకంటే కొత్త అల్లుళ్ళు ఆడపిల్లలు అందరూ వస్తారు కాబట్టి ఇంచుమించు కిలో 1000 రూపాయల వరకు పడుతుంది. ఎంతైనా కొంటాం. అంటే సెంటిమెంటే కంపల్సరీ ఇంటికో పొట్టేలు తెగాలనేది. మరి అంతే కదా, సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కొత్త అల్లుళ్ళు కూతుర్లు ఆడపిల్లలు అందరూ వస్తారు కాబట్టి ఇంచుమించుగా 1000 రూపాయలు 900-1000 రూపాయలు పడుతుంది. అయినా సరే కొంటాం. అంటే ఈసారి పంట బాగా దిగుబడి వచ్చింది, ఖరీఫ్ కలిసి వచ్చింది. ప్రకృతి వైపు మొన్న వచ్చినటువంటి తుఫాన్ కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు కాబట్టి ఇంకా సందడి వాతావరణం. అంటే తుఫాన్ వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా పర్వాలేదు, మా పంటలు బాగా వచ్చినాయి, బాగున్నాయి, అందరం బాగున్నాం. మరి ఏదైనా సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆడపిల్లలు అల్లుళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఎంతైనా కొందామని ఒకసారి. కొత్త బట్టలు పిండి వంటలే కాకుండా ఆ రోజు మాత్రం మటన్ ఎట్టి పరిస్థితుల్లో పొట్టేలు తెగందే ఆ రోజు సంక్రాంతి కనుమ జరిగే పరిస్థితి ఉండదా? అదే ముక్కలేదు ముద్ద దిగదు అన్నట్టు సంక్రాంతి అనేది సందడిగా ఉండాలి కదా. అలాగే ఎక్కడ ఉన్న చుట్టాలు అంతా వస్తారు కాబట్టి ఖచ్చితంగా కొందామని. సో ఇంటిలి పాది కూడాను సరదాగా కొత్త బట్టలు పిండి వంటలే కాకుండా చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి ఒక పొట్టేలు తెగందే సంక్రాంతి పర్వదినం వచ్చేటట్టు ఉండదని కూడా కొనుగోలుదారులు చెప్తున్నారు. అమ్మకందారులు మాత్రం పెద్ద మొత్తంలో ఈసారి పొట్టేలు మేకపోతులు కూడా రావడం జరిగింది. ఆ వచ్చిన క్రమంలో కొనుగోలుదారులకు మాత్రం మినిమం అంటే ప్రస్తుతం మార్కెట్లో మాత్రం కేవలం 800 రూపాయలు కిలో ఉన్న నేపథ్యంలో రేపు సంక్రాంతికి కొన్నటువంటి పొట్టేలు మాత్రం 1000 రూపాయలకి తక్కువ లేకుండా కిలో పడుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక వీరంతా కొనడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? అమ్మడానికి వచ్చాం. ఎంత 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 చెప్తున్నారు? అది 30,000 చెప్పండి. ఎంత కేజీ, ఎంత వెయిట్ ఎత్తుంది, ఎంత ఉంటుంది బరువు? ఎంత ఉంటుంది బరువు? ఇదా 14 కిలోలు వస్తుంది. 14 కేజీలు. ఎంత 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 ఒకటైతే ఇది 12,000 కడుగుతుంది. మీరేం చెప్తున్నారు? 15,000 చెప్తుంటారు. 12-15,000 అంటే చాలా కారు సాగు. ఎందుకంటే పొట్టేలు కొనాలన్నటువంటి కొనుగోలుదారుల ఉత్సుకత మాత్రం వేలాది రూపాయలు వెచ్చించైనా ఈరోజు పొట్టేలు ఇంటికి తీసుకెళ్ళాలి. సంక్రాంతి వస్తుంది, ఆడపిల్లలందరూ ఇంటికి వస్తారు, వారికి కొత్త బట్టలు అదేవిధంగా పిండి వంటలే కాకుండా పొట్టేలు విషయంలో కూడాను పూర్తి స్థాయిలో. అమ్మా, గొరిపోతు కొండనికి వచ్చారా? గొరిపోతు కొండనికి వచ్చారా? చూస్తే కనుక కొనుగోలు చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎలా పడుతున్నాయి రేట్లు? ఇవే 10,000, 11, 12 ఈ రేట్లు పడతాయి. గతంలో ఎంత ఉండేవి, ఇప్పుడు ఇంత ధర ఎంత ఉంది? గతంలోన 11, 12 ఇప్పుడు ఎప్పుడు ఒక రేట్. ఇప్పుడు నెలకొంటే కానీ అంటే మునుపటి ఏళ్లలో ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉంది? ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు మూమెంట్ లేదు, లేదు మూమెంట్. సాప్పగా ఉన్నది, అక్కడికక్కడే సాప్ప. పండుగ రోజు ఎందుకు కొంటారు? ఇది సంక్రాంతికి ఎందుకు కొంటారు? మామూలు తిండి పట్టారు ప్రజలు తిండి నేర్చారు. ఎక్కడ భారతదేశం మొత్తం తిండి నేర్చినారు. మరి కక్కతంటారు, కక్క మరి ఉండాలి కదా, కక్క పండుగ అంతే. దేనికి వచ్చావు ఇక్కడికి? గొర్రెపోతుకి. నాన్నతో పాటు కొనడానికా? ఆ, సంక్రాంతి గొర్రెపోతు ఉండాలి ఇంటి దగ్గర? ఉండాలి. ఉండాలి. ఎందుకు మామూలు రోజులు మటన్ చికెన్ కొంటారుగా? ఆ, మామూలు రోజుల్లో కొంటారు, మరి పందుకు ఎందుకు గొర్రెపోతు? పండగ కదా, పండక్కి కొంటున్నాం. అంటే కనుమ రోజు ఇంట్లో గొర్రెపోతు తెగకపోతే మాత్రం పక్కింటి వాళ్ళు తెస్తే చూసే పరిస్థితి లేదా? ఆ, లేదు, ఇంటి దగ్గర గొర్రెపోతు కొనాలా? కొనాలి. చూసారుగా, చిన్న పిల్లల్లో కూడాను ఈ పొట్టేళ్ళు కొనాలన్నటువంటి ఒక ఉత్సుకత ఉందంటే తల్లిదండ్రులు కూడాను ఏ విధంగా ఈ పొట్టేళ్ళు కొనేందుకు వారు శ్రద్ధ చూపుతున్నారు మనకు స్పష్టం అవుతుంది. చూస్తే సంక్రాంతి పర్వదినం వచ్చిందంటే పిండి వంటలు కేవలం కొత్త బట్టలకే పరిమితం కాకుండా ప్రతి పల్లెలో కూడాను ఇంటికి ఒక పొట్టేళ్ళు తెగందే కనుమ పండుగ జరిగే పరిస్థితి ఉండదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతి ఇంటికి కూడాను సంక్రాంతి పర్వదినాన్ని మాత్రం ఘనంగా నిర్వహించుకుంటారు. ఆ నిర్వహించుకునే క్రమంలో సంక్రాంతి పర్వదినం మరుసటి రోజు వచ్చిన కనుమ రోజు మాత్రం ఇంటిల్లి పాది సరదాగా గడిపేందుకు పొట్టేలు లేనిదే కూడా ఆ పండగ జరగదు అన్నటువంటి పాత నాడు నేపథ్యంలోనే ఈరోజు వేలాది రూపాయలు వెచ్చించైనా కూడాను పొట్టేలు కొనుగోలు చేయాలి. అందులో భాగంగా కుటుంబ సభ్యులు అందరూ వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుండి పట్టణం నుండి వచ్చినట్టు వారందరూ కూడాను పల్లె వాతావరణంలో ఈ సంక్రాంతి పండుగతో పాటు కనుమ పర్వదినాన్ని జరుపుకునే రోజు మాత్రం
పక్కింటి వారు పొట్టేలు కొడితే మాత్రం అక్కడ ఒకటి తెగితే ఇక్కడ రెండు తెగే విధంగా మాత్రం ఉన్న స్తోమతను బట్టి ఎంత లేనివారైనా కూడాను ఒక పొట్టేలు ఇంటికి తెగితే కానీ ఆ కనుమ పండుగ మాత్రం జరిగే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఈరోజు పొట్టేళ్ళు అదేవిధంగా మేకపోతులు కొండేందుకు మాత్రం పెద్ద మంది తరలిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వారపు సంతలన్నీ కూడా రోజుకొక పేరుతో ఉన్నటువంటి సంతలు ఉంటే అందులో భాగంగానే మంగళవారం కొల్లువల సంత మాత్రం ఈరోజు పొట్టేళ్ళు మేకపోతులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతే పెద్ద మొత్తంలో అమ్మేందుకు మాత్రం విక్రయదారులు కూడాను ఇటు ఫారం గొర్రెపోతులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే పెంపకం గొర్రెపోతులు కావచ్చు, పెంపకం గొర్రెపోతులకు ఉన్నటువంటి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది తెలిసిన వారే కొనుగోలు చేస్తారు. అవి కూడా మినిమం 15 నుండి 35,000 వరకు నాటు గొర్రెపోతులు ఉంటే 20 నుండి 25,000 వరకు ఫారం గొర్రెపోతులు ఉన్నాయి. మేకపోతులు కూడా గతంలో పెద్దగా ధర ఉండకపోయి ప్రస్తుతం మాత్రం ఆ ధరలు కూడాను ఆకాశాన్ని అంటే పరిస్థితి. ఎంత ఆకాశాన్ని ధరలంటే కూడాను ఇంట్లో పొట్టేలు తెగాలన్నట్టు ఉత్సుకత మాత్రం ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ నుండి పొట్టేళ్ళు మేకపోతులు కొనుకెళ్తున్నారు. కనుమ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో మరి 2 వారాలు మాత్రమే ఉంది. మరొక సోమవారం సంత ఉంది. కొల్లువల సంత కూడాను ఆదివారం మళ్ళీ నిర్వహించాలని నిర్వాహకులు కూడా చేపడుతుంది. ఎందుకంటే కనుమ పండుగలో ఈ గొర్రెపోతులకి పొట్టేలుకున్న డిమాండ్ నేపథ్యంలోనే ఈరోజు ఈ సంతలు మాత్రం ఇంత బిజీగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకి తలమానికైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇంటికొక పొట్టేలు తెగంతే కనుమ పండుగ జరిగే పరిస్థితి లేనటువంటి పాత పోకడ పరంపరను మాత్రం కొనసాగిస్తున్న క్రమంలోనే ఈరోజు పొట్టేళ్ళు మేకపోతులకు సంబంధించినటువంటి సంత మాత్రం ఇంత కిక్కిరిసిపోయింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కొల్లివల సంత నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.